స్వామి మా స్వామి గారు ఉంటాను. నాకు లక్ష్మీ దేవత అంటారు. లక్ష్మీ దేవత ధనలక్ష్మి ధనలక్ష్మి జ్ఞానలక్ష్మి సంపదలక్ష్మి సహాలక్ష్మి జ్యోతిలక్ష్మి రాజ్యానికి మీరే మంత్రిని. విజయుడు మీరేనా? సుందరాంగుడు విజయుడు మీరేనా? అవును. ఈ లక్ష్మీ నరసింహస్వామి వద్ద ఉన్నటువంటి ఆ యొక్క ఇదే అవును సేనాధిపతి ఇదేనా? మరి ఇప్పుడు మీ స్వామి వస్తున్నారా? నేనేం చెప్తా
తెలియపరిచింది. ఓకే. యా. నా గ్రామం చెప్పలేదు. స్వామి జగన్నాథి నాది గ్రామం అంటున్నారు. ఎక్కడ ఉంటున్నారు? నరసింహస్వామి అంటారు. విజయ ఇది చెప్పండి. స్వామి ఇదే మీకు మా వందనాలు. నవరత్న పీఠం శ్రీ నరసింహమయముత ఇవాళ మనము పేట మార్గము సైన్య అధిపతి నువ్వు సైన్య అధ్యక్షుడివి పేట మార్గం పోతున్నాము. శ్రీ లక్ష్మీ దేవత అమ్మవారితో ఆజ్ఞ తీసుకొని పేట మార్గం పోదాం. అమ్మవారు వచ్చిందా? అమ్మవారు శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి దేవి వచ్చినవా? వచ్చాను స్వామి. ఒక విషయము ఇవాళ సైన్యము తీసుకొని ఏట మార్గం పోయి నేను మనకు జంతువులను వధించి వస్తదేవి వాళ్ళు వధించి వస్తదేవి. స్వామి ఇటువంటి కూటుకము మన ఇంట్లో లేదు, వంట లేదు. దేవి దేవి చతరంగమాడుతూ పెంచల నేత్రిలో ఏట మార్గము నేను పుట్టపతి తోడుత సకల తుప్పుల దుర్జంగము ఏట మృగములను అతము చేసి వచ్చేదా పంపవే శ్రీలక్ష్మి పోయి వచ్చేదా. శ్రీలక్ష్మి ఏట మార్గము నేను వెలదీరో పోయి ఏట మార్గము నేను వెలదీరో పోయి మన ఇంట లేదు, వంట లేదు స్వామి. ఇటువంటి పూటకం ఎందైనా కనదియ్యా నరసింహ. పూర్వంలో లేదు, నాడు లేదు. ఎందుకయ్యా ఇటువంటి మాటలు ఎందుకంటారు? స్వామి
తెలియబోదు మా నాన్నకు తెలియక మీకు ఇచ్చిండు అయ్యా మృగవేటగాడని ముందు తెలియలేదు నరసింహ పదపాడి మీకిచ్చే పద చేసే మా తండ్రి నరసింహ మా నాయనకు మీకు ఇచ్చి నన్ను వివాహం చేసిండు స్వామి. నీ తండ్రి సముద్రుడు సముద్రుడు మర్చిపోయి నాకు ఇచ్చిన దేవి అంతే స్వామి. ఆదిలక్ష్మి ఒక దేవతలై నువ్వు అట్లా వాడు నీకు న్యాయమే దేవి పగ ఏమి స్థితి బామారని నేను అమ్మ సెలవు తీసుకొని సేనాది పదవి తీసుకొని అరణ్య మాసం పోయి నేను వాళ్ళని చెప్పులను వధించి వస్తా దేవి కొందరు నాకు ఆజ్ఞ ఇవ్వండి పోయి వస్తాను దేవి అవును దేవి ఎందుకు లక్ష్మి అలాగే కూర్చున్నాను దేవి వాళ్ళు కూడా పొలమేమి లక్ష్మి వాళ్ళు కూడా పొలమేమి లక్ష్మి అంతవరకు నేను బ్రహ్మరాజు రాత బ్రహ్మరాజు దేవి దేవి బ్రహ్మరాజు దేవి నాతో పని ఎందుకు తెలియరా తిరిగి వచ్చేదా నాకు కొత్తలు పోతున్నాయి బాణములు ఇల్లు బాణములు ముందు పెట్టాను నాకు ఆజ్ఞ ఇచ్చి పంపించండి దేవి. అయ్యో స్వామి తప్పకుండా దేశములన్నీ తిరగమరినావా మీరు నిశ్చయించుకున్నారు కదా మీరు దేశ దిమ్మరివై దేశంలోని తిరగమరినావు స్వామి. నువ్వు నేను దిమ్మనైనా భగవంతుని పట్టుకో దిమ్మరి ఉంటావా దిమ్మరి
గెలవలేరు మీరు. ఆదర్శిని అది అవతారం అయితే భగవంతుని పట్టుకొని నీకు నీ నాయకుడు గెలవలేరు. ఏమి నీ ఆయన దేవి నీకు ఏంటి నన్ను మించినాడు జగములో నన్ను మించినాడు నీలవర్ణమయ్యా దేహము నీలదాక్షుడయ్యా. నీలవర్ణమయ్యా దేహము నీలదాక్షుడయ్యా. కాలమందున కత్తిరి తిలకము భాగమెరుపునయ్యా. కత్తిరి తిరగమనేది నేనే పెడతాను ఏది ఈ గారి దాకా నా మీద పెట్టాను ఆదరక్షణ కోపాలేదు కానీ ఆలోచించండి ఆలోచించండి భారతి గై కొనుమా శ్రీరామచంద్ర. భారతి గై కొనుమా శ్రీరామచంద్ర. భారతి కట్టిన రావణుని పిలిచిన. భారతి కట్టిన రావణుని బిల్లమ్ములు బాణములు ఖడ్గములు అన్ని మీకు సమకూర్చిన స్వామి. క్షేమంగా పోయి లాభంగా రండి. మహా ఆనందమే నాకు పోయి వస్తుంది పేరండి స్వామి పేరండి. విజయ విజయ ఇక్కడ ఈ స్వామి వారి కథ ఎట్లా ఉండగా ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు? ఎవరు? చూడండి చప్పట్లు చప్పట్లు. మందు తింటున్నాడు ఆ రోగానికి మందు తింటానా? ఏ మందు? 3 పూటలు తినమని చెప్పిండు స్వామి. తినమన్నాడు కానీ ఏమందంటే మొదటిది ఒకటో పూట పండు పండిన నిమ్మ పండు పండినాదా నిమ్మ పండు పండి పండిన నిమ్మ పండు పండినాదా నిమ్మ పండు ఎన్ని ఎండిన ద్రాక్ష పండు పిండి బెల్లం వేసి మంచిగా రెండో పూటనా ఏం పత్యం తినాల్సింది చూడండి. పచ్చము పరమాన్న మత్స్యలు పచ్చము పరమాన్న మత్స్యలు పండు గుమ్మడికాయ పచ్చము పరమాన్న మత్స్యలు పండు గుమ్మడికాయ
ఏం మందు తల్లి? అచ్చు బెల్లం పచ్చి కొబ్బరి అచ్చు బెల్లం పచ్చి కొబ్బరి మించినే తినది. ఉచ్చబోతానే మాయలాగో సుందరంగాడు తగిన మందు తింటున్నాడురా. మందు తింటున్నాను మగడా మందు తింటున్నానురా. మందు పట్టం వీడయాక మందలించావురా. ఒక పూట అయిపోయింది, రెండో పూట అయిపోయింది, మూడు పూట కూడా అయిపోయింది. ఇక దానికి పట్టేం ఏంటంటే అత్త చేరు ఆవు నెయ్యి పావు చేరు పంచదార. ఆహా, అత్త చేరు ఆవు నెయ్యి పావు చేరు పంచదార. 36 కోడిగుడ్లు 3 రొట్ల తాటికల్లు. మందు తింటున్నాను మేడం మందు తింటున్నాను రా. మందు పట్టం వీడయాక మందలించావురా. ఇదో, ఆ పద్యం వాడినాక అత్తసేరు ఆవుని వేసుకొని పావుసేరు పంచదార 36 కోడిగుడ్లు 3 రొట్ల తాటికల్లుతోని పద్యం అయిపోయింది. నువ్వెవరో చెప్పలేదు మావా. నా పేరు చెప్తే మీకు దడ పుడుతుంది. నా పేరు ఎవరు పంపించింది నీకు? హైదరాబాద్ నుంచి వెళ్ళి రవీంద్ర భారతి నుండి ఆఫీస్ నుంచి నన్ను మా డైరెక్టర్ గారైన మామిడి హరికృష్ణ గారు నేను ఎట్లంటే గద్దల్లో గచ్చగట్టి వరంగల్ కాడ గోలు తిప్పుకొని నేను అక్కడ ప్రదర్శన చేస్తుంటే నన్ను అట్లా గద్వాల గచ్చగట్టి వరంగల్ కాడ ఓడి తిప్పుకొని ఇప్పుడు కోటంతా చూపెట్టడానికి వచ్చినావని అక్కడ నా ఆటను నా పాటను చూసి నా దగ్గరికి వచ్చి డైరెక్టర్ గారు వచ్చి అమ్మా గొల్లమల్లవా ఈ ఆట మంచుకున్నది, ఈ పాట మంచుకున్నది, నీకు ఒక ప్రోగ్రామ్ ఇస్తే బిడ్డ కోటంచ దేవస్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉంటాడు, అక్కడికి పోయి నీ ఆట పాట ఆ యొక్క భక్తులకు చూసి వాళ్ళను మైమర్పించి రమ్మని నన్ను రాగదలండి ఇక్కడికి. ఓ తల్లి నువ్వేనా తల్లి గొల్లమల్లవ అంటే? నేనే ప్రపంచానికి అందగత్తే నేనే. చూసిరా ఎంత అందంగా ఉన్నావు తల్లి నువ్వు. పూసుకన్లు పాస్పాన్లు చూస్తారా చూస్తారా? చూడండి చూస్తాను పూసుకన్లు పాస్పాన్లు పూసుకన్లు పాస్పాన్లు చూస్తాలా? చూస్తాను. వచ్చిన నా పని అయిపోయింది. మంచిగా లక్ష్మీనరసింహస్వామి దీవెనలు తీసుకొని ఎల్లకాలం ఏటేట సుఖ సంతోషాలతోని విరజిల్లాలని కోరుకుంటున్నాను. జై బాబా.
అబ్బో ఇంతమంది ఉన్నారండి బామ్మో భయపడి బయటికి రా నేనే అనుకున్నా నాకంటే గొప్ప గొప్ప వాళ్ళు కూర్చున్నారు కదా ఎవరు మళ్ళా చూసత్తా ఒకటి గుడ్డికి అన్నాయా ఒకటి ఇంటికి అన్నాయా కొంచెం ముందుకు రా తల్లి ముందుకు వచ్చి చూపెట్టి నీకేందో బాబా అబ్బో 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 అయ్యో ఇక మూడోసారి బయటికి వెళ్తా వెళ్ళు వెళ్తానిగా అన్నన్నావో తెలుగన్నాయి లోకమంతా గమ్మతురా అన్నన్నావో తెలుగన్నాయి లోకమంతా మానవులంతా ఒకటే అనిది మానవులంతా ఒకటే అనిది మాలమాదిగా కులమొకటనిది మాలమాదిగా కులమొకటనిది మీరెవరు తల్లి నేనెవరో తెలియదా నీ నుదుటనేమో ఎట్లా మాట్లాడు తగిలిస్తాను ఏంటి అని మచ్చబొట్లా బిడ్డ నాకు కన్ను కనబడదా ఏమో చూపినబడదా కనబడుతున్న బిడ్డ దగ్గర దూరం ఉండ ఎవరమ్మా మీరు మా నాయన పేరు సెంచుశిఖ నాయకుడు మా తల్లి పేరు సెంచు ఓమలి నేను సెంచు లక్ష్మి అంటాను సెంచు లక్ష్మి అంటే నేనే ఏం చెప్తాను అడిగిన అడవిలా నేను కూడా మృగాలని పతించి వచ్చేదానికి కొడతావు బిడ్డ బాణము బాణంతో కొడతావు విల్లము బాణములు కత్తులు చూసినావా ఇవిడితో దుప్పులని పెద్ద పులని ఆ గుడ్డెలని సంబంధించి వచ్చిన ఈ చెట్టు మీదకి ఆ చెట్టు మీద ఎదురు ఎదురుతాను ఎంత దొరికినా నా లెక్క దొరికలేవు అంతేనా నీకంటే పెద్ద పెద్దవి ఉన్నాయి నా కాడ ఏంటి అవి నా లెక్క ఉన్నావా ఎట్లా నువ్వు ఎట్లా పాడుపడ్డావు అర్థంగా చూస్తున్నావా అర్థంగా ఒకసారి చూసుకో అంతేనా అర్థం నా పుట్టుక వల్ల నా పుట్టుక పడితే తల తక్కువ మరుతు నా పుట్టుక అంతేనా నా చూడు నేను ముఖం కనుక 3 నెలలు అవుతాను నాన్న లేక 6 నెలలు అవుతాను నా దగ్గర తెలుసా ఈ సెంటు కొట్టకుండా కూడా ఈ నంగ బజార్ కొట్ట పోతే ఆ నంగ పాడుకోవాలంతా నా దగ్గర ఏందనుకుంటాను ఓ పిల్లగా నా అందమే అందం నా సందమే సందం అమ్మ ఇంకేం చెప్తారో చెప్పండి మీరు నేను బైక్ అంత వండుకొని వస్తాను పూర్వస్థితి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ సంగతి ఏంది మీరు అడవిలో ఎందుకున్నారు తల్లి ఒకసారి చెప్పండి తల్లి ఫంక్షన్ మా నాయన పేరు సెంచుశిఖ నాయకుడు సెంచు ఓమల్లి మా తల్లి పేరు నేను మా తమ్ముడు తీసుకొని నేను అరణ్యవాసం రాగా నేను తప్పిపోయాను ఆ తమ మర్చిపోయాను ఈ అడవిలో నేను ఇక్కడనే ఉన్నాను నేను చెప్పి చెప్పగా
జై రమారమలకు శాంతితో సంసారు తిరుక కాబట్టి అరుణి కాంతులు మెరిచే అరుణి కాంతులు మెరిచే ఆదిత్య రథముపై హరిరాజు తిరుగుపై పదకొండు వెలిగినది మాణిక్యముడు కాక మరి అంబరంగున వెలిగేది ఎరుపు తీగల వలను నేను ఛాయ ఎవరు ఇదంతామని ఏడు ఇది చిత్రము ఆ మన్మదా ఏమి ఆహా చిత్రము ఏమి ఎవరు ఎంతమైనా ఎంత అందంగా స్త్రీ ఇది ఎవరు కావచ్చు అది బంగారు నేను ఛాయ బంగారు నేను ఛాయ సామాన్యులెవరే బంగారు నేను ఛాయ నేను ఇంటి వద్ద నుంచి నా భార్య అనగా శ్రీ లక్ష్మీ దేవత దీవనిచ్చి పంపించినప్పుడు నాకు సకినమైనది ఏం సకినమటమా రెండు పౌడి కథలు వచ్చి నా కుడిపిద మీద కూర్చొని కూపు కుతల కూర్చొని సుఖినాము మర్చిరాయి సుఖినాము మర్చిరాయి కళ్యాణే రాకనే సుఖినాము మర్చిరాయి కళ్యాణి రాకనే సుఖినాము మర్చిరాయి సుఖమాని సుఖమాని సుఖి సాలనే సుఖమాని సుఖి సాలనే సుఖమాని ఎదటి తాంబోలు ఎదటి తాంబోలు ఎందుకే కోమలి ఎదటి తాంబోలు ఎందుకే కోమలి ఎదటి తాంబోలు ప్రమదండి లక్ష్మి మీరు ఎవరో కానీ చెప్పన్నా వినరోరి దాసరి వినరోరి దాసరి వాక్యముల్ మనసు నొచ్చేటి మాట మరిచినాడెదవు ఇదివరకెవరైనా ఇక బోర దాసరివాడా ఎర్రిమూక దోషంబులు ఎరుంగవు దొంగ తీరుగాను మా సాటి వారెవరి మన్మద భావనా ఓరి దాసరివాడా నేను చెప్పే వాక్యాలు విను మనసులో వచ్చేటి మాటలు అంటాను ఎదురెదురు తిరుగుతాను నన్ను వేట చేసుకొని ఇవ్వకుండా ఎందుకు వచ్చినావురా దురాత్మ దేవి దేవకన్యవా నువ్వు రాజకన్యవా ఎవరు కావచ్చు నీకు చెప్పండి మేము ఎవరో అయితే నీకెందుకు దేవి మీ తల్లిదండ్రులు నామకు చెప్పండి చెప్పము చెప్పండి దేవి చెప్పము దాసరు అనుకున్న భగవంతుడు నేను దేవుని దేవుని పట్టుకుని దాసరు అంటావు అటు వచ్చా మా నాన్నగారి పేరు చంద్రుడిక నాయకులు నాకు 10 మంది అన్నదమ్ములు ఈ యొక్క అరణ్యంలో జంతువులను వేటాడి అదే ఆహారంగా తీసుకొని కాయలు కందములను తీసుకొని ఆహారంగా సేవిస్తూ ఈ యొక్క వనములో బ్రతుకుతున్నామయ్యా. చంద్రశేఖ నాయకుడు మీ నాన్న నాకు ఆనందం అనిపించే దేవి చెంచుకోవాలి మీ తల్లి నువ్వు నాకు ఏమంటే మద్దతుగా దేవి దురాత్మ చెంచు లక్ష్మి రామేమో రాజలక్ష్మి రావేవో చెంచు లక్ష్మి రామేమో చెంచు లక్ష్మి రామేమో రాజలక్ష్మి రావేవో చెంచు లక్ష్మి రావేవో
చూపితేమి మీ వారు వచ్చితేమి మా వారు చూసితేమి మీ వారు వచ్చితేమి మా వారు చూపితేమి మీ వారు వచ్చితేమి మా వారు చూసితేమి కోరి సాధించాలి ఒక్కో మంత్రానిలో ఓ కోరి సాధించాలి ఒక్కో మాలంలో కోరి సాధించావే. మధురమైన ముఖ్యం చేత ఒక ముఖ్యమైన నారిమని చిచి ఏమి దూరాత్మ దూరముండు 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 దూరాత్మ చెంచువారము మేము మంచి వారముగాను చెంచువారము మేము మంచి వారముగాము చెంచువారము మేము మంచి వారముగాము చెంచువారము మేము మంచి వారముగాము చెంచువారము మంచి వారముగాము ఎంచవచ్చేము మమ్ము ఏమి రాదాసరి ఎంచవచ్చేము మమ్ము ఓరి దురాత్మ మేము చెంచువారము మంచివారము రాము లక్ష్మి భగవంతుడు పట్టుకొని దేవి భగవంతుడు పట్టుకొని నీకేం పాపనాలు న్యాయమో దేవి లక్ష్మి దాసారి అనబోతే దండం పెట్టడా దాసారి అనబోతే దండము పెట్టదా దాసారి అనబోతే దండం పెట్టడా దాసారి అనబోతే దండము పెట్టదాను ఉంటానా లేక చెల్లా పంచబాను వచ్చానా లేక చెయ్యా పంచబానురుపే నిత్యయు చిత్తయము నిత్యయు చిత్తయము ఉంటాను కోమలి నిత్యయు చిత్తయము దురాత్మ దూరముని మాట్లాడు ఏమనంట మీ మీదికి వస్తున్నది మా వారు వచ్చి నిన్ను మర్దించుతారో ఏమో 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 చలముండి చెందుకూరా బాగాయే పోరా చలముని చెందుకూరా బాగాయే ఒరే దాసరివాడా, మా వారు వస్తే నిన్ను ఇక్కడే పొరత కొట్టి కండ కండాలుగా ఖడ్గానికి ఖండించి కాకులకు గద్దలకు ఎగదల్లిపోతారా ధైర్యం నువ్వు లక్ష్మి నువ్వే నా భార్య వంటి నీకు నీ భర్తనంటి నువ్వే నా భార్య వంటి నీకు నీ భర్తనంటి నువ్వే నా భార్య వంటి నీకునే భక్తనంటి నువ్వే నా భార్య వంటి నీకు నీ భర్తనంటి రావేగా బాసనంటి రావేగా బాసనంటి రావేగా నేతిలో రావేగా బాసనంటి లక్ష్మి నాకు ఇది వారికే భార్య ఉన్నది ఆదిలక్ష్మి దేవతున్నది ఆమెను వదిలిపెడతా నిన్ను చేపడతాను నన్ను చేపడతావా ఏమి తప్పకుంటాను ఎవరింటికి పోదాము వివాహం చేసుకుని పోదాం దేవి తప్పకుండా రాదు ఓ స్వామి మేము చెంచోళ్ళం మాతోని మీకెందుకు చెంచు వారము మేము చెంచు వారము మాతో చలము నీకెందుకు నారసింహ చెంచు వారం మాతో మాతోని శరీరాలు నారసింహ ఏమి భగవంతుని కులము మంచి కులము భగవంతుని కులము మంచి కులము జాతేమి నీకేమి జాడ తెలిసిన పోరా నారసింహ నీతితో మా తండ్రి పెంచిన దానరా నారసింహ
తండ్రి అయితే ఆ, అది మామగారు నువ్వు నాకు భర్తలో కావాలా అందరూ వివాహం చేసుకుందాం. చేసుకోండి ఇక. ఆ, అట్లా నా బోతురా అతి అని కూడా నరసింహ ఆ ఫోటోను పలతీనను చూసి పలతీనను చూసి పోముగా ఆ సమయమందున చెంచులక్ష్మి రాముడి కూర్చోమరణం చేసిన తర్వాత 7 గడియల వరకు ఈ వార్త లక్ష్మీనరసింహస్వామి కుమారునికి తెలిసి మన్మధుడు ఏ విధంగా సభకు వస్తున్నాడు. పెళ్లి అయిపోయిందా? ఆ. భద్రగిరీశ. మరి పెళ్లి చేసుకున్నారు సంజలక్ష్మి, కష్టమైనాను పుట్టబోయినాడు. తదుపరి ఆ సమయమందున మాట మాట జరిగి చెంచులక్ష్మి నరసింహస్వామికి